నాట్లు వేసిన మొదటి 30 రోజుల్లోపు ఖచ్చితంగా మొదటి పిచికారీ చేసుకోవాలి. లేదంటే రైతులు నష్టపోయే అవకాశం ఉంది. ఈ యాసంగి సీజన్లో అగ్గి తెగులు, ముగి పురుగు, అదేవిధంగా ఆకుచుట్టు పురుగు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రైతులు వెంటనే గమనించి నివారణ చర్యలు చేయకపోతే 20-40% వరకు పంట నష్టపోయే అవకాశం ఉంది. ఇక రెండో దఫా ఎరువులు వెయ్యగానే మనం వద్దన్న పురుగులు, తెగుళ్ళు మన పంటని చుట్టుముడతాయి. ఇక నాట్లు వేసిన తర్వాత 20-30 రోజుల్లోపు ఆకుచుట్టు పురుగు కానీ, మొగి పురుగు కానీ ఎక్కడైనా ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే కెల్డాన్ మందుని ఎకరానికి 500 గ్రాములు పిచికారీ చేసుకోవాలి. ఇక సమస్యను మొదట్లోనే గుర్తించినట్లయితే కెల్డాన్ పురుగు మందు సరిపోతుంది. ఇక ఆకుచుట్టు పురుగు, అదేవిధంగా మొగి పురుగు తీవ్రంగా ఉన్నప్పుడు క్లోరాంత్రినిప్రోల్ అనే రసాయన మిశ్రమాన్ని అయితే కొట్టాల్సి ఉంటుంది. మార్కెట్లో దీన్ని కోరాజన్గా అమ్ముతున్నారు. ఎకరానికి 60 ml వరకు పిచికారీ చేసుకుంటే ఇటు ఆకుచుట్టు పురుగు, అదేవిధంగా మొగి పురుగు, ఇంకా పురుగుల ద్వారా సోకే అన్ని రోగాలకు చెక్ పెట్టేయచ్చు. ఇక మొదటి 30 రోజుల్లో తెగుళ్ళు అంతగా ఆశించకపోయినా ఇక ముందు జాగ్రత్త చర్యగా ఒకవేళ తెగుళ్ళు మందులు పిచికారీ చేసుకోవాలంటే పిచికారీ చేసుకోవచ్చు. ఇందుకొరకు ఇండోఫిల్ కంపెనీ వారి స్ప్రింట్ మందు అయితే ఎకరానికి 500 గ్రాముల వరకు పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ఇదే మందు కాక అందుబాటులో ఉంటే నాటివో, అదేవిధంగా BSF వారి పాలీరాము, మరోపక్క అమిస్టార్ టాపు, అదేవిధంగా యాంటర్గాల్, ఇలా ఏదో ఒక తెగుళ్ళ మందుని పిచికారీ చేసుకోవచ్చు. ఈ దశలో కొంతవరకు అగ్గి తెగులు సమస్యగా ఉండే అవకాశం ఉంటుంది. అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజల్ మందు కలిగిన భీమ్ అనే తెగుల మందుని ఎకరానికి 100 గ్రాములు పిచికారీ చేసుకుంటే ఇటు అగ్గి తెగులు నివారించబడుతుంది. ఇక రెండో దఫా ఎరువుల్లో అధిక పిలకల కోసం గుళికలు కలిపి చల్లుకోకపోయినా ఈ యొక్క మొదటి పిచికారీలో ఈ యొక్క సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కలిపి చల్లుకోవాలండి. ఎలాగో మందు పిచికారీ చేసుకుంటాం కాబట్టి వాటితో ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కలిపి చల్లుకుంటే పిలకలు బాగా రావడానికి ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమం బాగా సహాయపడుతుంది. ఈ సూక్ష్మ పోషకాల కోసం మార్కెట్లో మనకి స్వర్ణఫల్, అదేవిధంగా ఆగ్రోమిన్ మ్యాక్స్ అనే సూక్ష్మ పోషకాల మిశ్రమాలు అయితే లభిస్తున్నాయి. వీటిలో ఏదైనా ఒక దానిని ఎకరానికి 1/2 kg వరకు మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. యాసంగి సీజన్లో చలి వాతావరణం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జింక్ లోప సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు జింక్ సల్ఫేట్ని ఎకరానికి 200 గ్రాములు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మొదటి పిచికారీలో నీటిలో కరిగే ఎరువులను కూడా అందిద్దామనుకుంటే ఈ పురుగు మందులతో పాటు 13-0-45 కానీ, ఆ తర్వాత 3-19 కానీ ఇటువంటి ప్రధాన పోషకాలు కలిగిన నీటిలో కరిగే ఎరువులను కూడా పిచికారీ చేసుకోవచ్చు. వీటి ద్వారా పంట బలంగా పెరుగుతుంది. అదేవిధంగా పిలకలు కూడా ఎక్కువ రావడానికి ఈ యొక్క సూక్ష్మ పోషకాలతో పాటు నీటిలో కరిగే ఎరువులు కూడా బాగా సహాయపడతాయి. ఇంకా ఈ నీటిలో కరిగే ఎరువుల్లో ప్రధానంగా నత్రజని, అదేవిధంగా పొటాష్ కలిగి ఉంటుందండి. దీనివల్ల ప్రధాన పోషకాలు కూడా ఇటు అందించిన వారు అవుతాము. ఇంతే అండి, మొదటి పిచికారీలో దాదాపు పంటకి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లే. ఇక పురుగు మందులు అయితే మీ ఇష్టం అండి. ఇప్పుడు చెప్పిన ఈ పురుగు మందులే కాకుండా మీకు దగ్గరలో దొరికే ఏ పురుగు మందులైనా పిచికారీ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. రైతులందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న మధ్యలో ఎక్కడైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది, ఇందులో సమాచారం బాగుంది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.